నగర్, గాంధీనగర్ రైల్వే స్టేషన్ నంబర్ రాత్రి ఇప్పటికి కూడా జరుగుతుంది. మార్నింగ్ కూడా అయిపోయింది సార్. లాటరీ టికెట్ సార్. ఈ నంబర్ రాత్రులు చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ పల్నాడు డిస్ట్రిక్ట్ని డిస్ట్రిక్ట్కి ఎస్పీగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా డీజీపీ గారికి, మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ గురించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి చూడడం జరిగింది. ఇక్కడ కూడా చాలా సమస్యలు రావడం జరిగింది. వాటన్నిటినీ కూడా నా ముందు పనిచేసినటువంటి అధికారులు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది. సో నేను కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అవగాహన చేసుకుని వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరంగా ఎంత ఎక్స్టెంట్కి అయితే మనం యాక్షన్ తీసుకోగలుగుతామో అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఏదో చేసి అక్కడ వరకే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాటిని కూడా డెఫినెట్గా చేయటం అయితే జరుగుతుంది. అట్లాగే ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసులు కానీ ఎక్కడైనా ఏమైనా జరగకుండా కానీ జరిగినా కూడా ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మాత్రం వాటి పట్ల ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది. విమెన్ ప్రయారిటీ డెఫినెట్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సీసీ కెమెరాస్ ప్రాజెక్ట్ ఏమైతుందో దాని విషయంలో ముఖ్యంగా ఈ గాంజా ఏదైతే ఉందో డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ దానికి సంబంధించి 100 days క్యాంపెయిన్ ఇవ్వడం జరిగింది, 100 days ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పల్నాడు జిల్లాను కూడా సమర్థవంతంగా ఆ కార్యాచరణని తీసుకురావడం జరుగుతుంది. అది ప్రయారిటైజ్డ్గా చేయడం జరుగుతుంది. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రోల్ ఆధారంగా, పాత్ర ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతాయి. వివిధ రకాలైన కౌన్సిలింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే అవి ఏమైనా కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ ఆధారంగా కానీ ఉంటే వాటి పట్ల కూడా పోలీస్ పరంగా మేము ఎంతవరకు అయితే చేయగలుగుతామో అది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అదర్ డిపార్ట్మెంట్స్ ఏమైనా కలిసి చేయాలి అని అనుకుంటే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా ఎవరైనా మీ పట్ల ఏమైనా అమర్యాదకరంగా కానీ అట్లా కానీ ప్రవర్తించినా కూడా తెలియజేయండి.
ఖచ్చితంగా మేము స్పందించడం జరుగుతుంది ఉన్నతాధికారులను. అలాగే మీరు కూడా అన్నెసరీ విషయాల జోలికి పోకుండా మంచి జీవన విధానంతో సక్రమమైనటువంటి పౌర బాధ్యతలను నిర్వర్తించాలని కూడా కోరడం జరుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని అన్నెసరిగా ఇన్స్టిగేట్ చేసినా కూడా అనవసరమైనటువంటి వాటికి వెళ్ళి మీ తాలూకా వాల్యుబుల్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని వేరే విధంగా పోనివ్వకుండా చూసుకోమని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఇష్యూస్ ఈ మధ్యకాలంలో జరిగాయి కాబట్టి వాటన్నిటినీ కూడా కొన్ని రోజుల్లోనే అవగాహన చేసుకుని చట్టపరంగా ఏముంటే ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. అందులో ఇంకేమీ తేడా లేదు. పూర్తి ఆధారాలతో చట్టపరంగా ఏముంటే వాటిని తీసుకుంటాం. ట్రాఫిక్ అనేటువంటిది అయితే మనం ఒకసారి జంక్షన్స్ అన్ని చూడాల్సి ఉంటుందండి. రిలవెన్సీ ఆఫ్ డిఫికల్టీ ఏముందో చూసి దాని అవునండి ఒకసారి అది వెరిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. అంటే ఈ జంక్షన్స్ కానీ డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ కానీ వీటిని చూసిన తర్వాత దాని ఆధారంగా మనం ఎలా చేయాలంటే ఇంకా ఎనీ మోర్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తామండి. ఇంతకుముందు మీరు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ చూశారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యాంటీ డ్రగ్ అంబాసిడర్స్ కానీ యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ కానీ ఆయా కాలేజీలో పెడతాము. మీకు కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో యూ ప్లీజ్ టెక్స్ట్ మీ ఆర్ టాక్ టు మీ డైరెక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజెస్ అందరు ఆల్ కాలేజెస్ నాట్ ఓన్లీ 1 or 2 అండి, ఆల్ కాలేజెస్తో విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ నేను ఇంటరాక్ట్ అవుతాను. ఆ యాజమాన్యాలన్నిటితో కూడా వాళ్ళ నుంచి అవసరమైతే ప్రతి కాలేజ్ నుంచి కూడా ఒక డిగ్నిటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా రెడీ చేస్తూ జరుగుతుంది. ఎర్లియర్ ఇక్కడ ఎక్కడైతే కేసెస్ పెట్టారో లేదా ఎక్కడెక్కడైతే మీరు చెప్తున్నారో ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా గ్రూపింగ్ చేసి అక్కడ యాజ్ పర్ మై అవైలబిలిటీ ఆఫ్ ఫోర్సెస్ ఏమున్నాయో చూసి దానికి అనుగుణంగా కొంత టీమ్స్ని అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాము. అవి కూడా ఒకసారి ఒక 1 week అట్లాగా ఈ టైంలో వీటన్నిటిని కూడా ప్లాన్ చేద్దామండి. పర్మిషన్ లేని హాస్టల్స్ ఉన్నాయి సార్, ఏ పర్మిషన్ లేకుండా ఓన్ పెట్టుకునే హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లోనే ఎక్కువగా జరుగుతుంది. హాస్టల్స్ విమెన్ ఎక్కడైతే ఉంటున్నారో అండి అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా చేయాల్సి ఉంది. ఈ రెంటల్ అగ్రిమెంట్స్ ఆధారంగా వాళ్ళు ఎలా కమిట్ అయ్యారు, ఏ విధంగా పెట్టుకుంటున్నారు వాటిని చూడాల్సి ఉంది. కమర్షియల్ యూనిట్ గా అది ఉంటే ప్రొవిజన్స్ ఆఫ్ సీసీ కెమెరాస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని ఒకసారి ప్లాన్ చేసి ఇప్పుడు మీరు అది హౌస్లో పెట్టారో అపార్ట్మెంట్స్లో పెట్టారో అన్నది నాకు ఇంకా ఐడియా లేదు కాబట్టి ఈ హాస్టల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ నెసెసిటీ ఉందా లేదా అన్నది చూసి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మాత్రం సెంటర్ ఆఫ్ అయితే సీజ్ చేస్తాం. రెవెన్యూ కోఆపరేషన్ వీ విల్ సీజ్ ఇట్.